ఆరాధన నీకే నా హృదయార్పణ నీకే ఆరాధన నీకే నా హృదయార్పణ నాతో నీవు నీతో నేను ఒకటైయున్నాము విడిపోమెస్సయ్యా నాతో నీవు నీతో నేను ఒకటైయున్నాము విడిపోమెస్సయ్యా ఒకటి కంటే ఎక్కువగా మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా ఆత్మతో నన్ను నడిపితివయ్యా పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా ఆత్మతో నన్ను నడిపితివయ్యా నీకే ఆరాధన నీకే నా హృదయార్పణ నీకే ఆరాధన నీకే నా హృదయార్పణ నాతో నీవు నీతో నేను ఒకటైయున్నాము విడిపోమెస్సయ్యా నాతో నీవు నేను ఒకటైయున్నాము విడిపోమెస్సయ్యా వేయి నోళ్లతో స్తుతించిన తీర్చలేము నీ రుణం వేయి నోళ్లతో స్తుతించిన తీర్చలేము నీ రుణం కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే ఈ జీవితం కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే ఈ జీవితం నీకే ఆరాధన నీకే నా హృదయార్పణ నీకే ఆరాధన నీకే నా హృదయార్పణ నాతో నీవు నీతో నేను ఒకటైయున్నాము విడిపోమెస్సయ్యా నాతో నీవు నీతో నేను ఒకటైయున్నాము విడిపోమెస్సయ్యా పరమ నుండి భువికి దిగి వచ్చిన యేసయ్యా వ్యర్థము కాలేదు నీ మరణయాతన పరము నుండి భువికి దిగి వచ్చిన యేసయ్యా వ్యర్థము కాలేదు నీ మరణయాతన శ్రమలతోనే పోరాడి గెలిచితివయ్యా పోరాడుటే నాకు నేర్పితివయ్యా శ్రమలతోనే పోరాడి గెలిచితివయ్యా పోరాడుటే నాకు నేర్పితివయ్యా నీకే ఆరాధన నీకే నా హృదయార్పణ నీకే ఆరాధన నీకే నా హృదయార్పణ నాతో నీవు నీతో నేను ఒకటైయున్నాము విడిపోమెస్సయ్యా నాతో నీవు నీతో నేను ఒకటైయున్నాము విడిపోమెస్సయ్యా నా దేవ నీవే కదా నా దేవ నీవే కదా నన్ను నడిపే దైవము నన్ను నడిపే దైవము నీకే ఆరాధన నీకే నా హృదయార్పణ నీకే ఆరాధన
గెలిచితివయ్యా, శ్రమలతోనే పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటే మాకు నేర్పితివయ్యా, శ్రమలతోనే పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటే నాకు నేర్పితివయ్యా, శ్రమలతోనే పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటే నాకు నేర్పితివయ్యా, శ్రమలతోనే పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటే మాకు నేర్పితివయ్యా, శ్రమలతోనే పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటే మాకు నేర్పితివయ్యా, శ్రమలతోనే పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటే మాకు నేర్పితివయ్యా. నీకే నా ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే నా ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే నా ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే నా ఆరాధన, 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 అందరం నీకే నా ఆరాధన, 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 ఇశ్రాయేలు దేవా నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా హృదయార్పణ. దేవానికి స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా గొప్ప దేవుడా, నిజమే తండ్రి నాయన. అయ్యా నీవు మమ్మల్ని అయిన ప్రభువ, ఎన్నిక లేని జనాంగమైన మమ్మల్ని అయినా ఎన్నుకున్న దేవుడు తండ్రి ప్రభువ. నీవు కృప చూపించిన దేవుడు అయ్యా. నీ మందిరంలో తండ్రి ప్రభు ఉండడానికి మేము యోగ్యులం కాదు నాయన. నీ కృపతో మమ్మల్ని అందరినీ తోడుకొచ్చావయ్యా. నీ మందిరంలో ఒక దినము గడుపుట 5 దినాల కంటే శ్రేష్టము తండ్రి నాయన. ఈ భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు స్తోత్రాలయ్యా. జీవాధిపతి గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా. రాజంటి భూమికి దిగి వచ్చిన దేవుడు నీవే తండ్రి నాయన. సర్వమానవలి కొరకు ప్రాణం పెట్టిన కిరణుడు నీవే తండ్రి నాయన. అయ్యా అయ్యా మేము మాట వినని వారమై ఉన్నాం తండ్రి. పాపులై ఉన్నాం తండ్రి. మేము అవిధేయులై ఉన్నాం తండ్రి. అయ్యా మేము ఇంకా తండ్రి ప్రభువా నీకు లోబడిన వారమై ఉన్నాం తండ్రి. ఘనుడా గొప్ప దేవుడా, చిన్న చిన్న మా శ్రమలకే, చిన్న చిన్న ఇబ్బందులకే, చిన్న చిన్న ఇరుకులకే మేము కలవరపడితే దేవా, శ్రమలతోనే పోరాడి గెలిచిన దేవుడు నీవు తిన్నాయన. శ్రమలో ఎలా నడవాలో, ఎలా ముందుకు సాగాలో మాకు నేర్పించిన దైవము నీవే తండ్రి నాయన. గెలిచావు నాయన, మమ్మల్ని కూడా గెలవమంటున్నావు తండ్రి. అలాంటి అభిషేకం మాకుని దయచేయండి అయ్యా. అలాంటి గొప్ప కృప మాకుని దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, అటు ఇటు దొర్లే మనస్సు మాలని ద్వారా పరచండి అయ్యా. దేవా, నీ మీద ఆనుకునే మనస్సు మాకు దయచేయండి అయ్యా. దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మాట్లాడే దైవమా, అయ్యా నువ్వు మాతో మాట్లాడతావని ప్రభువా నీ సన్నిధికి వచ్చాం నాయన. అయ్యా ఈ రాత్రి కాలం తండ్రి ప్రభువా, మీ దాసుని మీరు నిలవబెట్టి తండ్రి ప్రభువా మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీ యొక్క మాట తండ్రి ప్రభు నాయన మేము బ్రతుకుతాం తండ్రి నాయన. కాదేశ్వరణ్యాన్ని కదిలించగల నీ మాట తండ్రి ప్రభువా, లేడనైనా చేయగల నీ మాట తండ్రి ప్రభువా, మా బ్రతుకులు తండ్రి నాయన వెలుగునిచ్చే నీ మాట తండ్రి ప్రభువా ఈ రాత్రికాలం రానేమని కోరుకుంటున్నాను తండ్రి ప్రభువా. జీవాధిపతి అయ్యా, జీవంతో మమ్మల్ని నింపమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభువా. మీ దాసుడికి మంచి ఆరోగ్యం ఉండి ఆయన ఉదయకాలం నుంచి ప్రభు మధ్యాహ్నం కాలం వరకు తండ్రి ప్రభువా 3 ఆరాధనలు మీ సన్నిధి తోడు గురించి మీరు బలపరిచారయ్యా. మళ్ళా మీ దాసుని క్షేమకరంగా మా మధ్య నడిపించిన రీతికి ఆయనకి స్తోత్రాలు వందనాలయ్యా. మీ దాసుడికి ప్రభువా అయ్యా మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. మీ కృపలో మీ దయలు తండ్రి ప్రభువా మీరు వర్ధిలింప చేయండి అయ్యా. 7 అభిషేకంతో నింపండి ప్రభువా. దాసుడికి మంచి ఆరోగ్యము, క్షేమము, నెమ్మది కలిగించండి అయ్యా. వారు నిలబడుతున్న తండ్రి ప్రభువా వారి ముఖాంతరం నుంచి ప్రభుత్వనైనా మా అందరితో మీరు మాట్లాడమని కోరుకుంటున్నాం ప్రభువా. సహాయం చేయండి అయ్యా. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి అయ్యా. రాలేని బిడ్డలు కూడా మీరు మాట్లాడి నడిపించండి అయ్యా. అందరినీ మీరు తోడుకురండి అయ్యా. ఈ మందిరం నిండా నీ ఆత్మలతో నింపండి ప్రభువా. మీరే కృప చూపండి నాయన, సహాయం చేయండి అయ్యా.
మీ సన్నిధి తోడుగుంచండి అయ్యా. పాటలను మీరున్నారు నాయన, ఆరాధనలు మీరున్నారు తండ్రి ప్రభువ. వర్తమానంలో కూడా ప్రభు మీరుండి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ ప్రభు కృపతో జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ బలపరచమని, ఈ సన్నిధి సమాధానం తోడుగుంచి వర్ధిల్లింప చేయమని క్రీస్తు వారి పేట అడుగుచున్నాము తండ్రి. కీర్తనలో 21 సురేఖ వచ్చి చదువుతుండగా ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం కూడా చదువుదాం. కీర్తనలో 21 సహోదరి సురేఖ వచ్చి చదువుతుండగా ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుదాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మకించుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు, తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించుదురు, దురుపాయములు పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేచు నీ పరాక్రమను కీర్తించెదము. దేవుడి వాక్యం దీవించును. దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన పావన పుణ్యనామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఈ సాయంకాలపు ఆరాధనకు విచ్చేసి ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మరొకసారి మీతో కలిసి ప్రభుని ఆరాధించటానికి ఆయన అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని మహాకృప మనందరి జీవితాల్లో విడువనిదిగా ఎడబాయినదిగా ఉండి క్షణంలో ఏం జరగబోతుందో తెలియనటువంటి ఈ నమ్మకం లేని లోకంలో నమ్మదగిన దేవుడుగా మన పక్షమయ్యుండి మనం వెళుతూ ఉన్న ఈ ప్రయాణంలో ఎదురవుతూ ఉన్న ప్రతి మలుపులో, ప్రతి ఎత్తులో, ప్రతి పల్లంలో ప్రభు మనకు సహాయకుడిగా ఉంటూ మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ నిజంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే అనారోగ్యం పాలై ప్రాణాలు విడుస్తూ ఉన్నటువంటి నేటి దినాల్లో దేవుడు తన రెక్కల చాటున మనల్ని కాపాడుతూ మనకు అందిస్తూ వస్తున్నటువంటి తన శాశ్వతమైనటువంటి కృప కొరకై, తన మారని ప్రేమ కొరకై మనమందరం కూడా మరి ప్రభుని కృతజ్ఞతతో ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నామండి. ఈ రాత్రికాల సమయంలో మన భక్తిని బట్టి, మన నీతిని బట్టి మనం ఈ కృపాసనం దగ్గరకు రాలేదు, కానీ దేవుని వాత్సల్యాన్ని బట్టి, ఆయన మన ఎడల కలిగి ఉన్న మహాకనికరాన్ని బట్టి మనము దేవుని మందిరములో ఈ విధంగా మనమందరం కూడా సమకూర్చబడ్డాం.
దేవుని యొక్క సన్నిధానంలో సమకూర్చబడి ఉన్నటువంటి మనం ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి ప్రయత్నం మనం అందరం చేద్దాం. ఒకసారి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ మాటను మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ మాటను మనము చదువుకుందాం. యెషయా గ్రంథం 51:2 చదువుతున్నారు. అమ్మ, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించండి. చాలండి, చాలండి. ఆ ఒక్క మాట మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని మీరు ఆలోచించండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అనేకమైన విషయాల మీద మనుషులు ఆలోచన పెడుతున్నారు. కానీ మనం దేని కొరకు ఆలోచించినా అది మనకు ప్రయోజనాన్ని కలిగించటం అనేది మరి మనం పూర్తిగా అంచనా వేయలేనిదిగా ఉంది. మనం ఆలోచించేది మనకు ప్రయోజనాన్ని కలుగ చేస్తుందా అంటే చాలా సందర్భాలలో మానవులు చేస్తూ ఉన్నటువంటి ఆలోచనల వలన మానవుడు మేలు పొందలేకపోతున్నాడు. వ్యర్థంగా ఆలోచిస్తున్నాడు, వ్యర్థంగా ప్రయాసపడుతున్నాడు, వ్యర్థంగా కలవరపడుతున్నాడు, వ్యర్థంగా ఏదో ఊహించుకుంటున్నాడు, ఏదో ఒక అంచనాకు వస్తున్నాడు తన జీవితాన్ని బట్టి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో, భూమి మీద సూర్యుని క్రింద నరులు పడుతున్నటువంటి ప్రయాస మొత్తం వృధానే అని దేవుని వాక్యం చెప్తుంది. నిజంగా ఈ లోకంలో మనం అనేకమైన సంగతులను గురించి ఆలోచించి ఆశ నిరాశ అయి మన ఆలోచన విఫలమై మనం కృంగిపోయి వేదన పడి దిగజారిపోయి ఆందోళన చెందేదానికంటే మనం ఏం ఆలోచించాలో తెలుసుకుని అది ఆలోచిస్తే అది మన జీవితానికి క్షేమంగా ఉంటుందనేది ఎంత వాస్తవమైనటువంటి విషయమై ఉంది. దేవుని వాక్యం చెప్తా ఉంది మనం ఏం ఆలోచించాలో. మనల్ని ఆలోచించమని చెప్తుంది. ఏం ఆలోచించమని చెప్తుంది? మీ తండ్రి అయిన అబ్రహాముని గురించి ఆలోచించండి అని చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహాముని గురించి ఏం ఆలోచించాలి మనం? దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు నిజంగా అబ్రహాము ఒక అన్యుడిగా మనకు కనపడుతున్నాడు. అబ్రహాము ఒక విగ్రహారాధికుడిగా కనపడుతున్నాడు. అబ్రహాము దేవునిని ఎరగనటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. ఒక అన్యుడిగా, ఒక విగ్రహారాధికుడిగా, దేవునిని ఎరగనటువంటి ఒక సామాన్యుడిగా కనపడుతూ ఉన్న ఈ అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని ప్రత్యక్షతను పొందాడు. దేవుని ప్రత్యక్షతని ఎప్పుడైతే పొందాడో, ఆ స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో, దేవుని దర్శనాన్ని ఎప్పుడైతే అతడు సంపాదించుకున్నాడో, ఆ దర్శనానికి, ఆ ప్రత్యక్షతకి, ఆ స్వరానికి తన్ను తాను పూర్తిగా లోబరుచుకున్నాడు. ఒక అన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక విగ్రహారాధికుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే అబ్రహాము ఎంత ఆశీర్వదించబడ్డాడో ఒక్క మాటలో మనం చూస్తాం. చూడండి ఒకసారి. అన్ని విషయములలోనూ
యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. నిజంగా మనం చూస్తే అతడు అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడంట. అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడంట. ఒక ఒంటరిగా ఉన్నటువంటి, ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి, ఒక విగ్రహారాధికుడుగా ఉన్నటువంటి, ఒక అన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తికి దైవ దర్శనం దొరికినప్పుడు అతడు ఒక వాగ్దాన స్థలాన్ని అతడు తన సంతానానికి సొంతమయ్యేటట్లుగా తన అడుగులన్నిటినీ వేశాడు, స్థిరపడ్డాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను. చూడండి, 33వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 24వ మాట చూద్దామండి. 24వ మాట చూద్దాం. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లన కాపురం ఉన్నవారు అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్యముగా పొందెను కదా. చూడండి చూడండి, అక్కడ సందర్భాన్ని మీరు పట్టించుకోవద్దు, కానీ అక్కడ ఒక మాట ఆలోచించండి. ఒంటరిగా ఉన్న అబ్రహాము దేశమును పొందాడు కదా. ఎవరి అబ్రహాము అని అంటే ఒంటరి. ఎవరి అబ్రహాము అంటే సామాన్యుడు. ఎవరి అబ్రహాము అని అంటే ఒక అన్యుడు కదండి, ఒక బలహీనుడు. కానీ అబ్రహాము తన జీవితంలో తాను పొందినటువంటి దైవ ప్రత్యక్షతను బట్టి గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు చూడండి ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం 17వ మాట చూద్దామండి. 17వ మాట చూద్దాం, చూడండి ఒకసారి. నేను నిన్ను ఆశీర్వదించి, చూడండి, ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమునందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా నేను విస్తరింప చేస్తాను అని ఈ సామాన్యుడుగా, అన్యుడుగా, విగ్రహారాధికుడుగా, ఏమండి ఒంటరిగా ఉన్నటువంటి ఈ వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమై దేవుడు చెప్పిన త్రోవలో వెళుతూ ఉన్నటువంటి ఈ వ్యక్తికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు చెప్పాడు, నీవు లేచి నీ బంధువుల దగ్గర నుండి, నీ స్వజనంగం నుండి, నీవారు అనుకుంటున్నటువంటి చోట్ల నుండి నేను నీకు చూపించు మార్గంలో ప్రయాణం చేయమని దేవుడు చెప్పాడు. అబ్రహాము ఎంత దూరం వెళ్ళాలో అబ్రహాముకు తెలియదు. అబ్రహాముకు ఏ ఊరు వెళ్ళాలో తెలియదు. అబ్రహాముకు ఎన్ని రోజులకు అక్కడికి వెళతాడో తెలియదు. అబ్రహాము జీవితం కేవలం దేవుని స్వరం మీదే ఆధారపడింది. అబ్రహాము జీవితం కేవలం దేవుని ప్రత్యక్షత మీదే ఆధారపడింది. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ఒంటరిలంగా ఉన్నా, బలహీనులంగా ఉన్నా, ఏమండి గమనించండి, మన జీవితంలో మనం ఏమీ చేయలేకపోతున్నామనే చింతలో ఉన్నా, ఈరోజు మనతో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు అబ్రహామును ఆలోచించండి, అబ్రహాము సంగతిని ఆలోచించండి. అబ్రహాము సంగతిని మీరు ఆలోచించి మీరు తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలి అబ్రహాములో అనంటే, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తేనండి, అబ్రహాము జీవితంలో మనం ఆదికాండం 12వ అధ్యాయంలో 4వ వాక్యాన్ని గమనిస్తే ఒక మాటను మనం చూస్తాం. చూడండి ఒకసారి, ఆదికాండం 12వ అధ్యాయం. అమ్మా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము, ఈ మాట మీరు గుండెల్లో పెట్టుకోండి, దేవుడు చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు. అంటే దేవుడు దేన్నైతే మాట్లాడుతున్నాడో
దాన్ని చేయటానికి అబ్రహాము పరిపూర్ణమైనటువంటి విధేయతను చూపిస్తున్నాడు. అబ్రహాము తల వంచుతున్నాడు. అబ్రహాము తన జీవితంలో ఆ దేవుని మాటకు సంపూర్ణంగా చోటును కల్పిస్తున్నాడు. మన జీవితంలో మనము దేవుని మాట వింటాం, కానీ మన హృదయపూర్వకంగా ఆ మాటను మనం అంగీకరించలేం. ఒకవేళ అంగీకరించినా దానిని మనం అనుసరించలేం. ఒకవేళ అనుసరించినా అనేకమైన సందర్భాల్లో దాన్ని కొనసాగించలేం. కానీ అబ్రహాము జీవితంలో వినడానికి విధేయత ఉంది, అనుసరించటానికి విధేయత ఉంది, కొనసాగించటానికి కూడా విధేయత ఉంది. ఈ మాట మీరు చదివిన మాట అండర్లైన్ చేసుకోండి, గుండెల్లో పెట్టుకోండి. దేవుడు చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు. అబ్రహామును మనం ఆలోచించి ఈరోజు నేర్చుకోవలసినటువంటి ప్రప్రథమమైన సంగతి ఏంటి అనంటే, అబ్రహామును చూసి ఈ దినాన మనము మన గుండె లోతుల్లో ఒక స్టాంప్, ఒక ముద్ర వేసుకోవలసినటువంటి సంగతి ఏంటి అనంటే, అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం జీవించాడు. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం ప్రయాణం చేశాడు. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం స్నేహం కలిగి ఉన్నాడు. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం వైరం కలిగి ఉన్నాడు. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం మనుషుల్ని తన జీవితంలో ఉండనిచ్చాడు. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం తన జీవితంలో నుండి మనుషుల్ని బయటికి పంపించాడు. అబ్రహాము జీవితం అంతా కూడా దేవుడు చెప్పినట్టుగానే చిత్రీకరించబడింది, కానీ దేవుడు చెప్పనిది అబ్రహాము జీవితంలో ఏదీ లేదు. రెండవ సంగతిని మనం చూస్తే, అబ్రహాములో మనం ఏం ఆలోచించాలి అనంటే, చూడండి, ఆదికాండం 13వ అధ్యాయము 9వ మాటను మనము చూద్దాము పిల్లరా. ఆదికాండము 13వ అధ్యాయము 9వ మాట. అబ్రహాము సంగతిని ఆలోచించమని దేవుడు చెప్పాడు కదా. మొట్టమొదటి సంగతి ఏమని ఆలోచిస్తున్నాం? అతడు దేవుడు చెప్పినట్టుగా చేసే మనిషి అని ఆలోచిస్తున్నాం. రెండవ మాట ఏంటి? అతని గురించి ఆలోచిస్తే మనకు అర్థమవుతున్న రెండవ మాట చూడండి అమ్మా. ఈ దేశమంతయు అమ్మా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నేను కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. చూడండి చూడండి చూడండి, పచ్చని ప్రాంతంగా ఉంది. ఆ పచ్చని ప్రాంతాన్ని లోతు కోరుకుని వెళ్ళిపోయాడు. అయితే లోతు కోరుకోవడానికి కారణం ఎవరు అనంటే అబ్రహామే. అబ్రహాము ఎందుకు కారణం అవ్వగలిగాడు అనంటే, లోతు తనకంటే చిన్నవాడైనప్పటికీ, లోతుకు వాగ్దానానికి సంబంధం ఏమీ లేనప్పటికీ, లోతు దేవుని దగ్గర నిలవటానికి అతనికి ఏ విధమైనటువంటి అర్హత లేనప్పటికీ, పిలుపునిచ్చింది అబ్రహాముకైనప్పటికీ, వాగ్దానం చేసి నడిపిస్తున్నది అబ్రహామునైనప్పటికీ, అబ్రహాము గారు తన జీవితంలో తన పక్కనున్న మనిషికి ముందు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్న వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. అంటే ఒక్క మాట చెప్పాలంటే, రెండవ సంగతి, అబ్రహాము తన జీవితంలో తనను ఎలా ప్రేమించుకుంటున్నాడో తన పొరుగువాణ్ణి కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. మొదటి సంగతి ఏంటండి చెప్పండి? అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నాడు. రెండవదిగా అబ్రహాము తన హృదయం అంతటితో ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, మరొక వ్యక్తిని. అంటే తన జీవితంలో ఏ విధమైనటువంటి కపటానికి చోటు లేనటువంటి వ్యక్తిగా అబ్రహాము కనపడుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మచ్చలేని చంద్రుడిలాగా,
తన హృదయంలో మరొక ఆలోచన లేనటువంటి వ్యక్తిగా, పెదవులతో దేన్ని మాట్లాడుతున్నాడో హృదయంలో అదే ఆలోచించే వ్యక్తిగా, ఏ విధమైనటువంటి కుయుక్తి, ఏ విధమైనటువంటి మరొక మనస్సు లేనటువంటి వ్యక్తిగా, నిష్పక్షపాతమైనటువంటి మనిషిగా, ఏ విధమైనటువంటి చెడు మనస్సులో ఉంచుకుని పైకి తేనె పెదవులతో తేనె పలుకులు పలకనటువంటి వ్యక్తిగా, తనతో పాటు వచ్చినటువంటి తన రక్త సంబంధి అయిన లోతు యొక్క క్షేమాన్ని పూర్ణ మనస్సుతో కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా అబ్రహాము కనపడుతూ ఉన్నాడు. ఈ రోజున యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఇశ్రాయేలులతో మాట్లాడుతూ ఉన్న మాట, మీ తండ్రి అయిన అబ్రహామును గురించి ఆలోచించండి. ఈ రాత్రి ఈ స్థలములో కూర్చున్న మనందరితోనూ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, మీ తండ్రి అయిన అబ్రహామును గురించి ఆలోచించండి. అతని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకు దొరుకుతూ ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే, అతడు దేవుని చెప్పినట్టుగా జీవించాడు. రెండవదిగా, అతడు పూర్ణ హృదయంతో మరొక వ్యక్తిని ఎవరినైనా ప్రేమించే తత్వం కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. తనతో పాటు ఉన్న వ్యక్తికి ముందు అవకాశం ఇస్తున్న వ్యక్తిగా కనపడుతున్నాడు. చూడండి, మూడవ సంగతిని మనం చూసినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేసినప్పుడు, ఆదికాండము 14వ అధ్యాయము 14వ మాటను చూద్దాము పిల్లరా. ఆదికాండము 14వ అధ్యాయము 14వ మాట చూడండి. అబ్రహాము తన రక్త సంబంధి అయినటువంటి లోతు చెరపట్టబడ్డాడని విని తన ఇంట పుట్టి అలవరచబడినటువంటి 318 మందిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతడి దాసులను ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన రక్త సంబంధి అయినటువంటి లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, పిల్లలను తిరిగి క్షేమంగా తీసుకుని వచ్చాడట సొదొమలోకి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ మనం ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, అబ్రహాము సంగతిని ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉన్న విషయం ఏంటంటే, అబ్రహాము చాలా ధైర్యము కలిగినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. మొట్టమొదటిది, అతని జీవితంలో దేవుడు చెప్పినట్టుగా బ్రతికే తత్వం. రెండవది, అతడు ఎదుటి వ్యక్తిని చాలా గమనించండి, పూర్ణమైనటువంటి మనసుతో ప్రేమించే తత్వం. మూడవది, అతని జీవితంలో మనకు కనపడుతూ ఉన్నటువంటి లక్షణం, చాలా ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాలకు కూడా కావలసింది ఏంటంటే ధైర్యం కావాలి. మన మీద కూడా శత్రువు పోరాటాన్ని చేయటానికి, శత్రువు మనల్ని కృంగతీయటానికి, శత్రువు మనల్ని బలహీనులుగా మార్చటానికి వాడు పడగ విసురుతున్నాడు, వాడు కత్తి విసురుతున్నాడు. అయితే మనము కలిగి ఉండవలసినది ఏంటి అనంటే, ఆయనను బట్టి మనము ధైర్యము కలిగి ఉండాలి. ఆయనను బట్టి మనము శక్తిని సంపాదించుకోవాలి. గత రాత్రి నేను అదే వర్తమానం ఇచ్చాను. అప్లోడ్ చేశారమ్మా? రావట్లేదా? అయ్యో, గత రాత్రి వర్తమానం అదే. మనము బలహీనులం, కానీ దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. మనము శక్తిహీనులం, మనము సమస్యల్లిపోయే తత్వం కలిగిన వాళ్ళం, కానీ దేవుడు మనకు బలాభివృద్ధిని కలుగ చేస్తాడు. కలుగ చేసి రాత్రి ఒక 5 సంగతులు అనుకుంటా చెప్పాను. ఆయన మన ఆలోచనను శక్తివంతంగా చేస్తాడంట. రెండవదిగా, మన మాటను శక్తివంతంగా చేస్తాడంట. మూడవదిగా, మన నడకను శక్తివంతంగా చేస్తాడంట. నాలుగవదిగా, ఆయన మన కార్యాలను శక్తివంతంగా చేస్తాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితంలో ఆయన
శక్తిమంతుడై మనము శక్తి కలిగిన వారమయ్యేటట్లుగా ప్రభు కార్యం చేస్తాడంట. అయితే గత రాత్రి నేను చెప్పిన మరొక అంశం ఏంటంటే, మన ఆలోచనను బలహీనమైనదిగా చేయాలని సాతానుడు త్వరపడుతున్నాడు. మన మాటను బలహీనమైనదిగా చేయాలని సాతానుడు త్వరపడుతున్నాడు. మన అడుగులను బలహీనపరచాలని, మనం అడుగులు వేయకుండా ఉంటే చూసి ఆనందించాలని వాడు తహతహలాడుతున్నాడు. మన జీవితాల్లో ఏ కార్యాలు జరగకుండా ఉండాలని వాడు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాడు. కానీ దేవుని శక్తి మనలను శక్తివంతులుగా చేస్తుందంట. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆయన శక్తి మనలోనికి వచ్చి మనల్ని ఏం చేస్తుందంటే, మన ఆలోచనను శక్తివంతంగా చేస్తుంది, మన మాటను శక్తివంతంగా చేస్తుంది, మన కాళ్ళను శక్తివంతంగా, మన నడకను శక్తివంతంగా చేస్తుంది, మన కార్యాలను శక్తివంతంగా చేస్తుంది. అబ్రహాము జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు జరగటానికి గల కారణం ఏంటంటే, హృదయం నిండా ధైర్యం ఉంది. దేనిని బట్టి ధైర్యం ఉంది అబ్రహాముకు అనంటే, కేవలం వాగ్దానాన్ని బట్టి. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తున్నాను. మనము అబ్రహాము సంగతిని ఆలోచిస్తున్నప్పుడు, అబ్రహాములో మనకు కనపడుతూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రప్రథమమైనటువంటి అవసరమైనటువంటి సంగతి ఏంటి అనంటే, అతడు దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నాడు, పూర్ణ హృదయంతో పరులను ప్రేమిస్తున్నాడు. మూడవది ఏంటి చెప్పండి, అతని హృదయములో ధైర్యం ఉంది, ధైర్యముతో పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన హృదయంలో కూడా ఏముండాలి చెప్పండి? ధైర్యం ఉండాలి. పరిస్థితుల్లో మనం కృంగిపోవద్దు. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నష్టాలలో, సాతానుడు తెచ్చిపెట్టే తంటల్లో కృంగిపోవద్దు కదా. పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం నాగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం నాగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకుని, నా గమ్య స్థానానికి, సిలువను మోసుకుని, నా గమ్య స్థానానికి. పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం నాగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం నాగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకుని, నా గమ్య స్థానానికి, సిలువను మోసుకుని, నా గమ్య స్థానానికి. పోరాటం ఆత్మీయ పోరాటం,
పోరాటం. హల్లెలూయా. మన జీవితంలో పోరాటాలు ఎన్నో. అయితే ప్రతి పోరాటంలోనూ మనము ధైర్యము కలిగి ఉంటేనే మనము జయ జీవితాన్ని చూస్తాం. ధైర్యాన్ని కోల్పోతే మనము కృంగిపోతాం. మనము ధైర్యము చెడిపోయిన వారమైతే మనము బలహీనమవుతాం. మనము దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మనము దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగి ఉండాలి. ఆయనే మన ధైర్యం, ఆయనే మన శక్తి, ఆయనే మన ఆధారం, ఆయనే మన సమస్తం. కనుక నా ప్రియమైన దైవ జనాంగమా, అబ్రహాము సంగతిని ఆలోచిస్తున్నప్పుడు అబ్రహాము విధేయుడిగా కనపడుతున్నాడు. దేవుడు చెప్పినట్టుగా నడిచే వ్యక్తిగా కనపడుతున్నాడు. రెండవదిగా అబ్రహాము తన పొరుగు వ్యక్తిని హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తిగా కనపడుతున్నాడు. మూడవది, అబ్రహాము ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఇక తర్వాత సంగతిని మనం ఆలోచన చేస్తే అబ్రహాము జీవితంలో ఏమండి, ఆదికాండం 14వ అధ్యాయం 23వ మాటను మనము చూస్తే చక్కటి మాట మనకు కనబడుతూ ఉంది. చూడండి ఒకసారి అబ్రహాము జీవితంలో. దయచేసి మనం చూద్దాం. 4వ సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకున్నట్లు ఒక నూరు పోగైనను చెప్పుల వారునైనను ఏ వస్తువును కూడా నేను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి నేను ప్రమాణము సొదొమ రాజు ఎదుట చేస్తున్నాడు. ఈ ప్రమాణం, నీవు మా దేశాన్ని కాపాడావు కదా, నీవు ధైర్య సాహసాలను చూపించి 318 వెంట పెట్టుకుని వెళ్ళి మా దేశం మీదకు వచ్చిన పొరుగు దేశపు శత్రు రాజులను వారి సైన్యాన్ని వీరోచితంగా దాని వరకు తరిమావు కదా, మా స్త్రీలను మా సొమ్మును తీసుకొచ్చావు కదా, కాబట్టి ఒంటి మీద బట్టలు ఒకటి ఉంచి ఆస్తి మొత్తం నువ్వే తీసుకెళ్ళిపో, ఇదంతా నీదే అని అబ్రహాముతో సొదొమ రాజు అంటుంటే అబ్రహాం ఏమన్నాడంటే, నేను అన్యుడిగా ఉన్నప్పుడు, నేను విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను పిలిచి ఆకాశ నక్షత్రాల వలె సముద్ర ఇసుక రేణువుల వలె నిన్ను దీవిస్తానని దేవుడు నన్ను ఈ మార్గంలో తీసుకువెళుతున్నాడు. నన్ను దేవుడు నాకు తన ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలని దేవుడు చూస్తుంటే, నీ ఆస్తి, బోడే ఆస్తి ఎవరికి కావాలి? నీ ఆస్తి నాకు ఇచ్చి నువ్వు నన్ను గొప్పోడిని చెయ్యాలనుకుని, ఒకవేళ నేను గొప్పోడిని అయిన తర్వాత ఆ ఆస్తి అంతా నాదేనని నువ్వు చెప్పి నా దేవునికి చెడ్డ పేరు, నా దేవునికి తక్కువ పేరు తేవటానికి నేను అవకాశం ఇవ్వను అని చెప్పి అవినీతి సొమ్మును నీతి గలవాడై విసర్జించిన వ్యక్తిగా కనపడుతున్నాడు. అంటే ఈ పదంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే, అబ్రహామును చూసి ఆలోచిస్తున్న సంగతి ఏంటంటే, అబ్రహాము తన అణువణువున నీతి కలిగిన వ్యక్తిగా కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతిమంతుడుగా కనపడుతున్నాడు, నీతి కలిగిన వాడుగా కనపడుతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, యథార్థవంతులను ఆయన ఆశీర్వదిస్తాడట. యథార్థవంతులు ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించగలుగుతారంట. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడట. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాను, ఆ అబ్రహాము హృదయములో ఉన్న యథార్థత మన హృదయంలో కూడా కావాలి. మాటలో యథార్థత కావాలి, ఆలోచనలో యథార్థత కావాలి, ప్రేమలో యథార్థత కావాలి, సహవాసముల యథార్థత కావాలి. మనము ఎంత యథార్థతతో ఉంటామో అంతగా ప్రభు మనల్ని దీవిస్తాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయంలో ఒక మాట రాయి ఉంటుంది, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లింప చేస్తాడు అని వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహాము యొక్క నీతి అబ్రహామును ఆశీర్వదించటానికి కారణమైంది. సొదొమ రాజు ఇచ్చినటువంటి ఆ బహుమానాలను గనక అబ్రహాము ఆశించి తీసుకుంటే అబ్రహాముకు దేవుడిచ్చే ఆశీర్వాదం దొరికేది కాదేమో.
అబ్రహాము తన జీవితంలో ఏమండి అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. ఏమండి గమనించండి, ఆయన సంచరించిన భూభాగం అంతటినీ తన సంతానానికి ఏమండి తాను సంపాదించి పెట్టాడు. అబ్రహాము ఏమండి వేవేల తరాలకు ఆశీర్వాదకరంగా మారాడండి. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటాన్ని మనం గమనిస్తామండి. చూడండి ఒకసారి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైనటువంటి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 3వ మాట అండి. 24:3 యెహోషువ. చూస్తున్నారా? అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశమంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనకు ఇస్సాకునిచ్చి తిని. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాగును నేను అబ్రహాము సంచరింపచేసినటువంటి స్థలమంతటిని అబ్రహాము సంతానానికి నేను ఇచ్చాను అంటున్నాడు. అబ్రహామును దేవుడు అంతగా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి అనంటే అబ్రహాము నీతి, అబ్రహాము యథార్థత. ఈ రోజున మనం భక్తి చేస్తున్నామంటే నీతి కలిగిన భక్తి చేయాలి, యథార్థత కలిగిన భక్తి చేయాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. మనము నోటితో ఏం మాట్లాడుతున్నామో హృదయంలో అదే తలంచాలి. మనలో కపటము, మనలో ఏమండి గమనించండి, మరొక మనస్సు, మరొక ఆలోచన, మరొక తలంపు, 2 తలంపులు మన జీవితంలో ఏమాత్రం కూడా పని చేయవండి. అవి ఆశీర్వాదానికి మనల్ని నడపలేవు. కనుక ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము సంగతిని ఆలోచించండి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అబ్రహాము సంగతిని ఆలోచిస్తే మనకేం దొరుకుతుంది? అబ్రహాములో ఏం కనిపించింది? అబ్రహాములో అంటే అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు. అబ్రహాము పొరుగు వ్యక్తిని నిస్వార్థంగా, నిష్కపటంగా, పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాడు. అబ్రహాము తన జీవితంలో ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. 4వదిగా అబ్రహాము తన జీవితంలో నీతిని కలిగినటువంటి వ్యక్తిగా, ఆ నీతి వలన తన ఆశీర్వాదాన్ని స్థిరపరచుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా అబ్రహాములో మనం ఏం చూడగలం అనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. అతనికి కలిగి ఉన్న ఒక్కగానొక్క కొడుకుని విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుడు అడిగిన వెంటనే, దేవుడు చెప్పిన చోటుకు తీసుకొచ్చి బలి అర్పించటానికి వెనుకకు తీయలేదట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా 2 చేతులు ఎత్తి చెప్పండి. నేను ముగిచ్చేస్తున్నాను. ఆఖరి మాట ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో ఎంత సమర్పణ ఉందో ఆ సమర్పణను మనం ఆలోచించాలి. అబ్రహాము తన జీవితంలో సమర్పించుకున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని కోరుకుంటున్నట్టుగా మనం సమర్పించుకోవాలి. మన జీవితంలో ఏమండి గమనించండి, మనకు వీలైనంత మాత్రమే కాదు, మన జీవితంలో మన శక్తికి మించి ఆయన కొరకు మనం ఉపయోగపడటానికి మనం ఇష్టపడాలి. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు కొన్నిసార్లు మనల్ని చాలా వింతగా అడుగుతాడు. అబ్రహామును కూడా వింతగానే అడిగాడు. నీ కొడుకుని నేను సముద్ర ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె దీవిస్తానని చెప్పిన దేవుడు నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలిగా ఇవ్వమని దేవుడు కోరాడు. అది వింతగా లేదు, విచిత్రంగా లేదు. కానీ అబ్రహాము దేవుడు దేన్ని కోరుతున్నాడో దాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు, కానీ ఏం కోరుతున్నాడు అని కోరే దాన్ని అసలు చూడలేదు. దేవుడు కోరుకుంటున్నది, నాకు ఒక్కడే కదా కొడుకు, ఆడిని కోరుకుంటున్నాడు, వాడిని తీసుకొచ్చి నేను ఎలా ఇస్తానని అనుకోలేదు. దేవుడు ఏమడిగాడో అది ఇచ్చేయటానికి సిద్ధపడుతున్నాడు. మన జీవితంలో దేవుడు మనల్ని ఏం ఆశిస్తున్నాడో, దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడో, దేవుడు మనలో ఏమి అడుగుతున్నాడో దాన్ని ఇవ్వకుండా ఉండడానికి
మన మనస్సు ఎక్కడా కూడా కపటమైనది కాకుండా, కఠినమైనది కాకుండా మనం జాగ్రత్త పడాలండి. అబ్రహాము సంగతిని ఆలోచిస్తున్నప్పుడు అబ్రహాము అణువణువున విధేయత కనపడుతుంది, అణువణువున ప్రేమ కనపడుతుంది, అణువణువున ఏమండి నీతి కనపడుతుంది, అణువణువున ధైర్యం కనపడుతుంది, అణువణువున చెప్పండి సమర్పణ కనపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా కదండి. దేవుడు చాలా విచిత్రంగా అడిగాడు, నీకు ఒక్కగానొక్క కొడుకున్నాడు కదా, ఆ కొడుకుని తీసుకొచ్చి నాకు ఇవ్వు అన్నాడు. కానీ ఏమాత్రం వెనుక తీయలేదండి. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మా అమ్మ మా నాన్న రక్షణ పొందింది పెదపూడిలో అండి. అయితే పెదపూడి బల్లారాధనకి ప్రతి మాసం వెళ్ళేవాళ్ళు డోకిపర్ నుండి. డోకిపర్ నుండి పెదపూడి అంటే కూచిపూడి దగ్గర ఉన్న పెదపూడి బల్లకు వెళ్ళేవాళ్ళు. అయితే ఆ తర్వాత సహవాసం అక్కడి నుంచి విడిపోయి నిడుమోలు వచ్చింది. నిడుమోలు వచ్చినప్పుడు డోకిపరికి నిడుమోలు కొంచెం దగ్గరే. పెదపూడి అంటే పామర్ వెళ్ళి ఆ పామర్ నుండి చల్లపల్లి బస్సు ఎక్కితే పెదపూడిలో బస్సు దించుద్ది. అదే నిడుమోలు అయితే డోకిపర్ నుంచి నిడుమోలు డైరెక్ట్ ఆటోలో బస్సులో ఏదోటి ఉంటాయి. అయితే మొత్తానికి ఆ రోజుల్లో అంటే ఏ రోజులు ఆ రోజులు అంటే బంగారం తులం వచ్చేసి 3,000 ఉన్న రోజులు ఆ రోజులు. మొత్తానికి పెదపూడి వెళ్ళటానికి 20 రూపాయలు అయ్యాయంట. అయితే పెదపూడి నుంచి సహవాసం విడిపోయి నిడుమోలు వచ్చినప్పుడు నిడుమోలు వెళ్ళటానికి 10 రూపాయలు అయ్యాయంట. అయితే మా అమ్మ ఇంట్లో తినటానికి ఉంటాయో ఉండవో తర్వాత సంగతి, కానీ బల్ల అంటే ఆరాధన అంటే అంత ప్రాణం. బైబిల్లో ఎట్లాగొట్లా చేసి పాలమ్మో పిడకలమ్మో ఏదోటి చేసి ముందు బైబిల్లో దేవుని కార్యక్రమానికి, దేవుని సన్నిధిలో వేయటానికి, దేవుని దగ్గరికి వెళ్ళటానికి అవసరమైన డబ్బులను బైబిల్లో పెట్టుకునేది. అయితే ప్రతి నెల తనకు అవసరమైంది 20 రూపాయలు. ఆ 20 రూపాయలు బైబిల్లో పెట్టుకుంది. తర్వాత సహవాసం నిడుమోలు రావటం వల్ల నిడుమోలు వెళ్ళింది. వెళ్ళి కానుక వేసే సమయంలో దేవుడు ఒక మాట అడుగుతున్నాడంట, నువ్వు ఎంత సిద్ధపరుచుకున్నావని. 20 రూపాయలు, ఎప్పుడులాగా పెదపూడి వెళ్ళటానికి 20 రూపాయలు. మరి ఇప్పుడు నువ్వు ఎంత వేయాలనుకుంటున్నావు? ఎప్పుడు పెదపూడిలో వేసినంత వేస్తావా, లేకపోతే నువ్వు సిద్ధపరచుకున్నంత ఇస్తావా అన్నాడంట దేవుడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ రోజు మా పరిస్థితి ఎలాంటిదంటే, ఈరోజు మనం తింటే అమ్మయ్య అనుకునే పరిస్థితి. ఉండటానికి 4 ఎకరాలు ఉందన్న మాటే కానీ అన్నీ అప్పులే. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కానీ ఆ దారుణమైన పరిస్థితిలో కూడా దేవుడు కోరుకుంటున్నాడు అంటే, దేవుడు అడుగుతున్నాడు అంటే, దేవుని కొరకు ఏదైనా చేసేటువంటి మనస్సు. ఆ 20 రూపాయలు ఇప్పుడు చాలా చీపు కదండి. ఎవరైనా అడుగుతుంటే మనం 20 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, ఎంతైనా సరే రోడ్డు మీద ఇవ్వటానికి ఇష్టపడి, ఒకవేళ రూపాయి 2 రూపాయలు ఇచ్చినా ఏం చేసుకోమంటా ఇట్లా అంటున్నారు ఇవాళ కదండి. కానీ ఆ సిద్ధపరిచిన మొత్తాన్ని నువ్వు పెదపూడి వెళ్ళటానికి సిద్ధపరుచుకున్నావు, ఇప్పుడు నిడుమోలు వచ్చింది, మరి మిగతా డబ్బులు నీకెందుకు, అవి నాయి కదా, నా కోసం సిద్ధపరిచావు కదా అన్నాడంట దేవుడు. మొత్తం డబ్బులు అక్కడ వేసి వచ్చింది. అలా తినటానికి ఉన్నా లేకపోయినా 4 ఎకరాల్లో దశంభాగం తీసి దేవునికి ఇచ్చిన ఆ పరిస్థితిని దేవుడు చూశాడు. ఇవాళ అనేక మందికి సహాయకరంగా ఉండే కృపను దేవుడు ఇచ్చాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన జీవితంలో ఏముండాలో తెలుసా? సమర్పణ ఉండాలి. ఇవాళ గ్యాస్ వెలిగిస్తే ఎంతమందికైనా మనం వంట చేసేస్తాం. కానీ ఆ రోజుల్లో ఫోనులు లేవు. ఎవరైనా ఒక హాస్టల్ పిల్లడు వచ్చేవాడు, ఇదిగో 10 మంది వస్తారంట, 20 మంది వస్తారంట, లేకపోతే 5 వస్తారంట, లేకపోతే 2 వస్తారంట అంటే అప్పటికప్పుడు, అది మిట్ట మధ్యాహ్నమే కావచ్చు, అది పొద్దుగూకి వెళ్ళే కావచ్చు, అప్పటికప్పుడు పిడకలు రగలేసి కట్టెల పొయ్యి మీద సేవకులకు వంట చేసి, ఆ వంట చేసిన పాత్రల్ని నా నెత్తి మీద ఒకటి పెట్టి, మా అమ్మ నెత్తి మీద 2 పెట్టుకుని మందిరం కాడికి మోసుకెళ్ళి అక్కడ దైవ సేవకులకు వడ్డించి వాళ్ళు తింటే కడుపు నిండిపోయినట్టుగా ఉండేది మాకు. ఆ సమర్పణను దేవుడు చూశాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున చెప్తున్నాను, అణువణువున మన జీవితంలో విధేయత కావాలి, అణువణువున మన హృదయంలో ప్రేమ కావాలి, అణువణువున ధైర్యం కావాలి, అణువణువున నీతి కావాలి, అణువణువున మనకేం కావాలి చెప్పండి?
సమర్పణ కావాలి. ఈ రోజుల్లో నికరము లేదండి మాట, ప్రేమ నికరము లేదండి, ఆప్యాయత నికరం లేదండి. ఈ నికరం లేని మనుషులు మనం ఎంత నికరంగా ప్రేమిస్తున్నా మన ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, మన బాధ్యతను అర్థం చేసుకోవట్లేదు. దేవుడు అంటాడు, నేను నీ వంటి వాడని అనుకుంటున్నావా అంటాడు. అలాగే మనం ఎలా ఉంటున్నామో ఎదుటి మనిషి కూడా మన ఎడల అలాగే ఉంటాడేమో అనుకుంటున్నారు. కానీ స్వచ్ఛమైన ప్రేమకే దేవుని దగ్గర చోటు ఉంది. ఆ ప్రేమనే దేవుడు అంగీకరిస్తాడు. ఆ ప్రేమే మనం కలిగి ఉండాలి, ఆ ప్రేమనే మనం మాట్లాడాలి, ఆ ప్రేమనే మనం వినాలి, ఆ ప్రేమనే మనం చూపాలి. ఎదుటి వ్యక్తి నుండి ఎలాంటి ఫలం వచ్చినా సరే, ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా సరే, మనం మాత్రం చూపించాల్సింది దైవీకమైన ప్రేమనే చూపించాలి. అబ్రహాము జీవితంలో అలాంటి నైజం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహామును అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించాడు. నేను ముందు చెప్పాను, అబ్రహాము ఎవరు అనంటే ఒంటరివాడు, అబ్రహాము ఎవరు అనంటే ఒక సామాన్యుడు, అబ్రహాము ఎవరు అంటే ఒక విగ్రహారాధికుడు, అబ్రహాము ఎవరు అంటే ఒక అన్యుడు, నది అద్దరిని బ్రతుకుతున్నవాడు. అబ్రహాముకు వాగ్దానానికి, అబ్రహాముకు దేవునికి సత్సంబంధం ఏమీ లేదండి. కానీ అబ్రహాము దగ్గరకు దేవుని వాక్కు వెళ్ళింది, అబ్రహాము దేవుని వాక్కుకు చోటిచ్చాడు, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజున ఒక మాట చెప్తాను ఆఖరిగా, నీ దగ్గరకు కూడా దేవుని వాక్కు వచ్చింది, నీ దగ్గరకు కూడా దేవుని స్వరం వచ్చింది. నువ్వు ఆ దేవుని స్వరానికి లోబడాలి. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ దేవుని స్వరానికి నీ హృదయంలో నువ్వు చోటును కల్పిస్తే ఆ దేవుని స్వరం నిన్ను బహుగా ఆశీర్వదిస్తుంది. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ కృప మనకు సంపూర్ణంగా దేవుడు తోడై ఉండజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి.